రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడైన దేవుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతివైన దేవా, మీ ఘనమైన కార్యముల కొరకు, మీ అద్భుతమైన కార్యముల కొరకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో చేయబోతున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో సహోదరి ప్రవళిక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో ప్రతి బలహీనత నుండి, ప్రతి బడలిక నుండి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. రాజులకు రారాజువైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అద్భుతమైన ఆశ్చర్యమైన ఘనకార్యాలను మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధముగా కువైట్లో ఉంటున్నటువంటి రాజకుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించు. వారి అప్పుల బాధ నుంచి విడుదల కలుగు చేయి నాయనా. వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల కలుగచేయి. వారి బిడ్డల వివాహము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి పిల్లల వివాహాలు జరుగునట్లుగా ఆశీర్వదించుమని, దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వారి కుమారుడు సూర్యబాబు గారు గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రయత్నం చేస్తూ ఉండగా వారిని దీవించి ఆశీర్వదించండి. మీ కృపచేత నింపండి ప్రభువా. మీ సహాయమును దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మంచి దేవుడా, మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. అదేవిధముగా కొండపర్తి రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. వారు చేస్తున్న చేతి పనులను దీవించండి, వారి కష్టార్జితమును ఆశీర్వదించండి. అదేవిధముగా కె రాజకుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుల బాధల చేత బాధపడుతున్న కుమారుని మీరు దర్శించండి అయ్యా, మీరు దర్శించండి. మీ కార్యమును జరిగించండి ప్రభువా. మేలుతో నింపండి, మేలుతో నింపండి. మీ హస్తమును చాపండి ప్రభు. అప్పుల సమస్యలన్నిటి నుంచి విడుదల యేసు నామములో కలుగునుగాక. అదేవిధముగా కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి, వారికి ఉన్న ఇబ్బందులన్నిటి నుండి, వారికి ఉన్న ఒడిదొడుకులన్నిటి నుండి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, మీకు వందనాలు. మీ హస్తమును చాపండి, ఘనమైన మీ కార్యములను జరిగించండి ప్రభువా. గొప్ప కార్యాలను జరిగించండి దేవా. వారి అప్పుల బాధ, వారికి ఉన్న ఇరుకులు, వారికి ఉన్న ఒడిదొడుకులన్నిటి నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. రామలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, సంతానము లేక బాధపడుతున్న బిడ్డను మీరు కనికరించండి, మీరు కృప చూపించండి, మీరు సహాయము దయచేయండి ప్రభువా. అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ వస్తూ ఉండగా మీ హస్తమును చాపండి. యేసుక్రీస్తు నామములో మీ గొప్ప కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారు తమ్ముడికి డిఎస్సిలో జాబ్ రావడానికి సహాయము దయచేయి ప్రభువా. వందనాలు. వల్లి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి
వారిని ఆశీర్వదించండి, వారిని బలపరచండి, మీ కృపచేత నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. డి నారాయణ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, క్షేమకరమైన స్థితిని అనుగ్రహించండి ప్రభువా. అదే విధముగా ఓబులేష్ ధనమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. దేవా నీకు వందనాలు, వందనాలు. రొమానియా దేశంలో ఉంటున్నటువంటి సహోదరుడు అనిల్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, క్షేమకరమైన పరిస్థితులను అనుగ్రహించండి ప్రభువా. అదే విధముగా నాయన నెడునూరి సూర్యకళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, కృపచేత నింపండి. వారికి ఉన్న ఇరుకులు, వారికి ఉన్న ఇబ్బందులన్నిటి నుండి క్రీస్తు యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అదే విధముగా సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కృపచేత నింపండి, నజరేయుడైన యేసు నామములో ప్రభువా మంచి ఆరోగ్యము దయచేయమని మీ కృపచేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మురళీధర్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న ఇరుకులు, వారికి ఉన్న ఇబ్బందులన్నిటి నుండి, ఒడిదొడుకులన్నిటి నుంచి విడుదల కలుగొచ్చేయి ప్రభువా. దేవదాస్ బాబురావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ కృపచేత నింపమని ప్రార్థిస్తున్నాను. మీ సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. వారికి ఉన్న సమస్యలన్నిటి నుండి, వారికి ఉన్న ఇబ్బందులన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభువా. పద్మకుమారి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి స్వప్న గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. జాబు కొరకు ప్రార్థించమని కోరుతూ ఉండగా జాబు రావడానికి సహాయం దయచేయి. వారి తండ్రి గారు అయా తండ్రి డ్రింకింగ్ నుంచి విడుదల పొందినట్లుగా మీరు ఆశీర్వదించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, బలమైన కార్యాలు మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి. ఇప్పటి వరకు చేయబడిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించినందుకై, అంగీకరించినందుకు, సమాధానమును దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.